అట్ ది సేమ్ టైం అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరి దగ్గరైనా ఎవిడెన్స్ ఉంటే, ఎవరో చూసుంటారు, లేకపోతే ఆ టైంలో ఎదురుగా బండిలో వచ్చి ఉంటారు, ఎనీ ఎవిడెన్స్ ఆ ఏరియాలో వారు చెప్తున్న దానికి అనుమానానికి బలం చేకూర్చే విధమైనటువంటి ఏదైనా ఆధారాలు ఉంటే మాకు అవి సబ్మిట్ చేస్తే రాతపూర్వకంగా ఈ టీంకి, స్పెషల్ టీం ఏదైతే ఫామ్ చేసామో వారికి సబ్మిట్ చేస్తే అవి కూడా వెరిఫై చేస్తాం. నెక్స్ట్ పోస్ట్ మార్టం జరిగింది, అలాగే ఇంక్వెస్ట్ లో వారి స్టేట్మెంట్స్ అన్ని కట్టారు. సో పోస్ట్ మార్టంలో ఇంకా ఈ క్లాత్ అంతా కూడా వి విల్ సెండ్ ఫర్ FSL, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్. రాదండి, వెంటనే రాదు. ఇట్ టేక్స్, వాళ్ళు కూడా అనలైజ్ చేయాలి కదా. ఇప్పుడు మీ ఈ రెండు సీసీ ఫుటేజ్ చూసి యాజ్ ఏ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఐ షుడ్ నాట్ కంక్లూడ్. అదే వారు చెప్తారు, వారు అనలైజ్ చేయాలి. దీంట్లో ఏది తొందరపడకూడదు, బికాజ్ అనుమానం వచ్చింది కాబట్టి ఎవ్రీబడి షుడ్ డబుల్ క్లారిఫై ఎవ్రీ. అంటే నేను ఒక డాక్టర్, ఇంకో డాక్టర్, ఒక ఐవో, ఇంకో ఐవో, దీని మీద ఎలాగా హౌ హీ కేమ్ టు, సార్ నేను ఇలా అనుకున్నాను, అవునా తప్ప, రైట్, డిఎస్పీ ఉంటారు, ఇన్స్పెక్టర్ ఉంటారు. సో ఇన్వెస్టిగేషన్ అలాగే వెళ్తుంది. ఎనీ సీరియస్ కేసు ఇన్వెస్టిగేషన్ ఒక ఎస్ఐ ఎవరో చూడరు, పైనుండి సిఐ ఒక సూపర్వైజర్ ఉంటారు, అండ్ పైనుండి డిఎస్పీ ఉంటారు, పైన ఎస్పీ గారు ఉంటారు, ఇంకా అవసరమైకుంటే ఐజీ గారు కూడా రివ్యూ చేస్తారు కేసు. ప్రతి కేసుని ఎవ్రీ మంత్ రివ్యూ జరుగుతుంది. FSL కి ఇప్పుడు కలెక్ట్ చేసినవన్నీ మెటీరియల్, షర్ట్ ఉంది, ఆయన బ్యాగ్, బండి తాలూకా స్క్రాచ్ మార్క్స్ కి ఎంఈ ఇన్స్పెక్టర్ కి పంపిస్తాము. అతను ఇది బండి ఎలా ఉంది, అక్కడ స్క్రాచ్ మార్క్స్ కూడా ఉన్నాయి, వచ్చాడు కదా ఎంఈ, ఆయన ఒక సర్టిఫికేట్ ఇస్తారు. బండి ఫిట్నెస్ ఉందా లేదా ఆ సర్టిఫికేట్ ఇస్తారు. There are so many things. Yes. Definitely. ఆ కారు ఆ టైంలో వెళ్ళినటువంటి ఒక 5-6 వెహికల్స్ తీసుకొని 5-6 వెహికల్స్ ఏ టోల్స్ నుంచి పాస్ అయ్యాయి. వీ హావ్ గాట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మా దగ్గర గత 1 month లో వీ హావ్ అక్వైర్డ్ వెరీ గుడ్ టెక్నాలజీ. డీజీ గారు వచ్చిన తర్వాత చాలా అడ్వాన్స్డ్ అనమాట. దాంట్లో ఎవ్రీ వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని టోల్ గేట్స్ పాస్ అయింది, ఎక్కడెక్కడ పాస్, ఇవన్నీ వస్తాయి. అవి కూడా కంట్రోల్స్. ఆ కంట్రోల్స్ కూడా మట్టిలో పడిన బ్లడ్, వుడ్ మీద పడిన ఏది ఉన్నా కలెక్ట్ చేస్తారు. అది ఎవరి బ్లడ్, అక్కడ ఏమున్నాయి అన్ని కలెక్ట్ చేశారు. దానికి ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు, పోలీస్, ఎవ్రీ ఎస్పీ దగ్గర trained inspector, FP inspector. His name is Moses. అది అనలైజ్ చేయాలా. కారు రావాలా, కారును పట్టుకోవాలి, అతని వెహికల్ ఫిట్నెస్ చూడాలి, ఇవన్నీ చూడాలి. ఇట్ ఈస్ టు బి సీన్. నేను నిర్ధారించలేను. ఇంకా 2-3 ఎంఏ ఇన్స్పెక్టర్ తో మాట్లాడాలా. కారు ఎక్కడ డెంట్ ఉందా, కారు వెళ్ళింది, దానికి ఒక డెంట్ ఉంటుంది, డెంట్ మార్కు ఎంఈ ఇన్స్పెక్టర్ చూస్తారు. ఇంపాక్ట్ ఏంటి చూడాలి. లారీలు, కార్లు అన్ని చూడాలి. ఏమండి అది ఇంజరీస్. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎలాగా వచ్చింది అన్నది తెలుస్తుంది. నౌ దిస్ ఆల్ ఇప్పుడు వెళ్ళింది అలాగా చూసాం మనం. తర్వాత ఏం జరిగింది, మార్నింగ్ ఏం పోస్ట్ ఫోటోలు గట్రా తీసారు. ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్మెంట్. నౌ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. నెక్స్ట్ ఇవన్నీ ఎగ్జామిన్ చేయాలి. ఫర్దర్ గా అతను ఎవరెవరితో మాట్లాడారు తీయాలి, అతని అసోసియేట్స్ తో మాట్లాడాలి. మేము అప్పుడు వీ కెన్ స్పీక్ అవుట్. వాట్ బాబు మీరు చెప్పింది నాకు అర్థమైంది. మీరు చూస్తున్నారు, షూ మార్క్ పడింది, ఆ షర్ట్ ఇప్పుడు పంపిస్తున్నాం. వీఆర్ సెండింగ్ ఇట్ టు FSL. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్. యు సీ, ఇన్వెస్టిగేషన్ లో బ్లడ్, DNA, బ్లడ్ శాంపిల్ అన్ని కూడా అనలైజ్ చేస్తారు. ఎక్కడ, విజయవాడలో RFSL కి దే విల్ అనలైజ్
కలెక్ట్ చేసినవన్నీ పంపిస్తాం. ఈ డాగ్ స్క్వాడ్ అయితే ఇటు లేదు, ఇటు పోలేదు, అక్కడే ఉంది. అదే ఎగ్జామిన్ చేద్దాం. అది ఇక్కడ ప్రచారానికి ఆయన కొన్ని ప్రచారం చేయాల్సిన ప్రాంతాలకు వెళ్లాల్సిందే. అదే మీరు అడుగుతున్న మీలాగే అది క్వశ్చన్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వ్యక్తులు ఇవన్నీ అడుగుతున్నారు. అదే ఇప్పుడు వాళ్ళు కూడా దే ఆర్ ఇన్ షాక్. వాళ్ళ ఐసోలేట్ హైదరాబాద్ నుంచే వచ్చినట్టుగా మనకి చెప్తున్నారు. అది కూడా వెరిఫై చేస్తాం బాబు. ఇట్ ఈస్ ఓపెన్. నువ్వు కూడా వచ్చి ఆయనకి థ్రెట్ ఉంది సార్ ఇలాగంటే అది కూడా తీసుకుంటాం. ఏం ఆధారం ఉంది? ఇప్పుడు చూడండి, ఇంక్వెస్ట్ అయ్యింది, కంచిల్ అయ్యింది. దిస్ ఈజ్ ప్రైమరీ ఏదైతే ఉందో ఎక్సర్సైజ్ అయింది. రేపటి నుంచి రామ్మోహన్ గారిని ఎగ్జామిన్ చేస్తారు, అతని భార్యని ఎగ్జామిన్ చేస్తారు, ఆ రోజు వచ్చిన విఆర్ఓని ఎగ్జామిన్ చేస్తారు, ఎంఆర్ఓని ఎగ్జామిన్ చేస్తారు, అందరినీ ఎగ్జామిన్ చేస్తారు. వి ఎగ్జామిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఎవరెవరైతే మా దగ్గరికి వచ్చి అనుమానాలు వ్యక్తం చేశారో వారందరినీ నోటీస్ సర్వ్ చేసి వి ఆస్క్ దెమ్ టు గివ్ ఎవిడెన్స్. మీకేం తెలుసో చెప్పండి, ఎవరైనా ఉన్నా కూడా మన రామ్మోహన్ అదే చెప్పాను కదండి, అందుకే డిటెక్ట్ అయింది. ఆయన ఎవరో ఎలా తెలుసు? దేవకుమార్ గారిని డిఎస్పీ కొవ్వూర్ ఈజ్ లీడింగ్, రైట్ అండి. సో దీంతో పాటు నేను చెప్పేది ఒకటే, ఇలాంటి సందర్భాలని అవకాశంగా తీసుకొని కొంతమంది సోషల్ మీడియాలో లేకపోతే మిగిలిన ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. బాగా సెంటిమెంట్ ఉంది అక్కడ. సో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చాలా రకాలైనటువంటి పోస్టులు పెడుతున్నారు. అది చాలా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే రాజకీయంగా కొంత మైలేజ్ తీసుకోవాలని కొంతమంది, దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. మనందరం కూడా రేపు మంచి రాజమండ్రిలో బతకాలి, మంచి ఆంధ్రప్రదేశ్లో బతకాలి, మంచి ఇండియాలో బతకాలి. దానికి పోలీస్ మాకున్న శక్తి మేర వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. మీడియా కూడా చాలా సందర్భాల్లో మాకు సహకారం అందించారు. బట్ అందరికీ చేసేది అపీల్ ఒకటే, చట్టం కళ్ళు మూసుకొని ఏదో ఏమి అందరూ మాట్లాడుకుంటుంటే ఊరుకోదు. వీఆర్ అబ్జర్వింగ్ హూ ఎవర్ ఈజ్ పోస్టెడ్ వాట్, ఇవన్నీ అనలైజ్ చేస్తాము. ఏం జరుగుతుందో కూడా అనలైజ్ చేస్తాము. దాంట్లో ఎక్కడ డెరగేటరీ కానీ చిన్నది